ఇప్పుడు ఇలా చూడండి, గులాబీ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ ఇలా పుడుతుంది అనమాట చిన్నది. నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ స్టెప్ ఇలా వస్తుంది అనమాట. థర్డ్ స్టెప్ అలా వచ్చింది. ఇంకా ఫోర్త్ స్టెప్ వచ్చేసి ఇలా వస్తుంది అనమాట. ఫోర్త్ స్టెప్ అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ స్టెప్. నెక్స్ట్ సిక్స్త్ స్టెప్ ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ ఇదైతే ఈ ఫ్లవర్ అయితే నాకు చాలా నచ్చింది, బ్రైట్గా ఉంది. నేను చెప్పినట్టుగానే నిన్న కింద చూసిందనమాట ఫ్లవర్. ఈరోజు 2 పైన ఫ్లవర్స్ కాసినాయి, ఇంకా మొగ్గలు కూడా వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా వాటర్ వేసేద్దాం. ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ ఈ మగ్ అనమాట, మగ్ ఆఫ్ వాటర్ వేయాలి. నెక్స్ట్ ఇలా వేయాలన్నమాట. ఇవేవో మొక్కలు, ఇది కూడా సేమ్ మొక్క అనమాట. ఇవన్నీ నేను కనకాంబరాల మొక్కలు అనుకుంటున్నాను, చిన్నవి. ఇలాగా దేవుడి దగ్గర మిగులుతాయి కదా పసుపు కుంకుమ అనేది, అవి అనమాట. అవి పాడేయకూడదు కనుక ఇలా మొక్కల మీద వేస్తే మొక్క గ్రోయింగ్ ఫాస్ట్గా అవుద్ది అనమాట. గ్రోయింగ్ ఫాస్ట్గా అవడంతో మనం తొక్కకుండా కూడా ఉంటుంది ఒక మొక్క. దీనికి కూడా ఎండిపోయింది అనమాట, వెండిపోయింది. ఇది తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ హెయిర్ వచ్చేసి బ్లాక్గా అవుతుంది. ఇంకా హెయిర్ గ్రోయింగ్ కూడా ఫాస్ట్గా వస్తుంది అనమాట. రెడ్ హెయిర్ ఉంటే అది పోయిద్ది అనమాట. ఈ కరివేపాకు తింటే వాటర్ ఇవ్వాలి అనమాట దీనికి. నెక్స్ట్ వచ్చేసి అక్కడ తమలపాకు చెట్టు ఉంది, 2. మా డాడీ వచ్చేసి లోపలికి వెళ్ళకూడదంట. ఇది వచ్చేసి ఆ గులాబీ మొక్కకు వచ్చేసి ఉల్లిపాయ రెప్పలు ఉంటాయి చూడండి. మనం కూరకి కోసుకున్న ఉల్లిపాయల రెప్పలు మిగిలితే అక్కడ వేస్ట్ అవ్వకుండా అక్కడ పాడేస్తే కొంచెం పువ్వులు అనేవి ఫాస్ట్ గ్రోయింగ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయిపోద్ది. డ్రాగన్ ఫ్రూట్ సరిగ్గా చూపిస్తాను, అదే అండి డ్రాగన్ ఫ్రూట్. నెక్స్ట్ వచ్చేసి మా బయట ప్లాంటింగ్కి వెళ్దాము. ఇవన్నాటికి జస్ట్ ఈ మగ్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి బయట ప్లాంటింగ్కి వెళ్దాం. అంతకన్నా ముందు మనీ ప్లాంట్ చూపిస్తాను రండి. ఇదే మన చిన్ని మనీ ప్లాంట్. దీనికి వాటర్ ఎక్కువే కావాలి, బట్ అందులో వాటర్ స్టోర్ అయిపోయింది. సో దట్ దీనికి వాటర్ వేయకూడదు, వచ్చేది రెయిన్ వాటర్ స్టోర్ అయిపోయింది దానికి. ప్లస్ ఇది వచ్చేసి కనకాంబరం మొక్క, ఇది వచ్చేసి తులసి మొక్క, ఇది వచ్చేసి కనకాంబరం మొక్క, ఇది తులసి మొక్క, ఇంకా నాకు తెలీదు. అండ్ ఇంకా మనీ ప్లాంట్ అనమాట. ఇలా వచ్చి ఆ కుండీలో ఆగింది, లోపల చూపించాను చూడండి మనీ ప్లాంట్, అదే అలా గవర్నమెంట్ పార్క్ వెళ్ళింది. సో దట్ ఇది వచ్చేసి కనకాంబరం కాదు, పేరు వచ్చేసి మందారం, పెద్ద మందారం నుంచి. ఇది కూడా కనకాంబరం మొక్క. ఇది వచ్చేసి మొక్క తెలీదు. ఇది వామాకు మొక్క. ఇది వామాకు మొక్క అండి. దీని స్మెల్ మాత్రం విపరీతంగా వామ్ స్మెల్ వస్తుంది. ఇది వచ్చేసి కనకాంబరం మొక్కలే ఎక్కువ ఉంటాయి. టూ డేస్ వన్స్ కోయాలి పువ్వులు. ఎక్కువ పువ్వులు మాల అవుతుంది, అలా ఉంచకూడదు. రెయిన్ వస్తే పువ్వులు పోతాయి అన్నమాట. స్టెప్స్ చూపిస్తాను. ఇది వచ్చేసి మందారం మొక్క. బాగా రెడ్గా ఉంటాయి చూడండి, రండి. బాగా రెడ్గా వస్తాయి చూడండి, అవి రేపటికి. నెక్స్ట్ అది ఫ్లవర్ అన్నమాట. ఇది రేపటికి, ఇది ఇవాళ ఫ్లవర్ అన్నమాట. నెక్స్ట్ అంతే. ఇది వచ్చేసి రెడ్ ఫ్లవర్స్, చాలా బాగా కాస్తాయి ఫ్లవర్స్.
చెట్టు చాలా బాగా కనిపిస్తుంది. దీనికి వచ్చేసి ఫ్లవర్ పూయలేదు ఇంకా, కానీ పూస్తే కనుక చూపిస్తాను. ఇది వచ్చేసి అలోవెరా కలబంద మొక్క అనమాట. అదంతా వచ్చేసి గార్డెనింగ్.